హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. సో అందరూ మ్యాథమెటిక్స్లో మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. మనం ఆల్రెడీ ఏఎన్ఆర్ పబ్లికేషన్స్ నుంచి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంలో మనం బుక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. రైల్వే ఎగ్జామ్స్కి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్, అది ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఏఎల్పి కావండి, లేకపోతే ఆర్పిఎఫ్ కావచ్చు, లేకపోతే టెక్నీషియన్ కావచ్చు, అండ్ ఎన్టీపీసీ, గ్రూప్ డి, ప్రతి ఒక్కదానికి ఉపయోగపడే విధంగా మనం దీన్ని రెడీ చేయడం జరిగింది. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, అదేవిధంగా అన్ని మోడల్స్ 146 మోడల్స్తో సహా మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటికి సంబంధించిన ఇండెక్స్ అందరూ ఒకసారి స్టూడెంట్స్ వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి. నేను అంతకుముందు షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఇలా స్క్రోల్ చేసి చూపించాను, స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి అని చెప్పాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, సో చేద్దాం ఒకసారి. ఇది బుక్ స్టార్టింగ్ పేజ్ అనమాట మనకి. దీంట్లో ఇండెక్స్లో వచ్చేసి ఫస్ట్ మనకి సంఖ్యా వ్యవస్థ ఉంటుంది. దీంట్లో మొత్తం 10 మోడల్స్ ఉన్నాయి. సాధారణ సంఖ్యలపై సమస్యలు టైప్ 1 వచ్చేసి, అంటే మోడల్ 1 వచ్చేసి మొత్తం 146 మోడల్స్లో ఇది ఫస్ట్ మోడల్. ఇది ఆ తర్వాత వరుస సరి సంఖ్యలు అండ్ ఇంగ్లీష్ మీడియంది కూడా ఉంది. నేను అది మీకు మళ్ళీ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా టైం వేస్ట్ అవుతుంది, ఎక్కువ లెంత్ అయిపోతుంది వీడియో అనేది. ఇది ఇంగ్లీష్ మీడియం ఇండెక్స్, ఏదో ఒక లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకసారి పాస్ చేసుకొని చూసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. నేను తెలుగు మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టైప్ 1 వచ్చేసి సాధారణ సంఖ్యలపై సమస్యలు, జస్ట్ చిన్న చిన్న సింప్లిఫికేషన్స్ లాంటి క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. టైప్ 2 వచ్చేసి వరుస సరి సంఖ్యలు, వరుస బేసి సంఖ్యలు, వరుస ప్రధాన సంఖ్యలపై సమస్యలు. ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు. 3 వరుస సంఖ్యల యొక్క మొత్తం అని చెప్పేసి ఇస్తాడు. దాంట్లో ఒక సంఖ్యను కనుగొనమంటాడు. అలాగే 3 వరుస బేసి సంఖ్యల లబ్ధం అంటాడు, లేకపోతే 3 వరుస ప్రధాన సంఖ్యల కాసాగు అంటాడు, లేకపోతే గాసాబా ఇస్తాడు. దాంట్లో ఒక సంఖ్యని కనుగొనమంటాడు. అదేవిధంగా కొన్ని సంఖ్యలు ఇచ్చి దాంట్లో ప్రధాన సంఖ్యలను కనుగొనండి అని చెప్తాడు. ఇది టైప్ 3. టైప్ 4 వచ్చేసి బోర్డ్ మాస్ పైన క్వశ్చన్స్, వ్యవకలనం, గుణకారాలు, కూడికలు, భాగాహారాల పైన క్వశ్చన్స్. టైప్ 5 వచ్చేసి అతి పెద్ద అతి చిన్న సంఖ్యను కనుగొనడం. కొన్ని సంఖ్యలు ఇస్తాడు భిన్నాల రూపంలో, దాంట్లో పెద్ద సంఖ్యలని చిన్న సంఖ్యలని కనుగొనమంటాడు. టైప్ 6 వచ్చేసి కరణీయ అకరణీయ సంఖ్యలపై ప్రశ్నలు. సో పీ/క్యూ రూపంలో ఉన్నాయి, అదేవిధంగా రూట్ రూపంలో ఉన్న వాటిపైన క్వశ్చన్స్. టైప్ 7 వచ్చేసి కారణాంకాలపై సమస్యలు, కారణాంకాలను కనుగొనమంటాడు. టైప్ 8 వచ్చేసి అతి చిన్న సంఖ్యను అతి పెద్ద సంఖ్యను కనుగొనండి. సేమ్ ఇక్కడ మీకు టైప్ 5లో వచ్చేసి మీకు భిన్నాల రూపంలో ఇస్తాడు. టైప్ 8లో వచ్చేసి మీకు రూట్ల రూపంలో ఇస్తాడు మీకు. టైప్ 9 వచ్చేసి సంఖ్య యొక్క అంకెలు మార్చినప్పుడు ఏర్పడే సంఖ్యలపై సమస్యలు. ఇక్కడ మీరు చూడండి, సపోజ్కి ఒక సింప్లిఫికేషన్ ఇస్తాడు. ఆ సింప్లిఫికేషన్లో 2 స్థానంలో 3, 3 స్థానంలో 2ని మార్చినప్పుడు వచ్చే ఆన్సర్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతాడు. అటువంటి క్వశ్చన్స్ రైల్వేలో ఎక్కువగా ఈ క్వశ్చన్స్ మీకు కనబడతా ఉంటాయి. టైప్ 10లో వచ్చేసి ముఖ విలువ, స్థాన విలువలపై ప్రశ్నలు. ఇక టైప్ 2 వచ్చేసి భాజనీయ సూత్రాలు. దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి కాబట్టి మీకు అంతా ఒకే విధంగా ఇవ్వడం జరిగింది. దీంట్లో మోడల్స్ ఏం తీయలేదు. టైప్ 3 వచ్చేసి భిన్నాలు. టైప్ 1 వచ్చేసి దీంట్లో మూడో చాప్టర్ వచ్చేసి భిన్నాలు. దీంట్లో టైప్ 1 వచ్చేసి ఇచ్చిన భిన్నాలలో పెద్దదాన్ని కనుగొనుట. సింప్లిఫికేషన్లో కూడా వస్తాయి ఇవి. అండ్ టైప్ 2 వచ్చేసి భిన్నాలను ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చుట. కొన్ని భిన్నాలు ఇస్తాడు, దాన్ని చిన్న నుంచి పెద్దకి, పెద్ద నుంచి చిన్నకి అమర్చమంటాడు. అండ్ టైప్ 3 వచ్చేసి భిన్నంను దశాంశ మానంలోకి మార్చట, అంటే పాయింట్ల రూపంలోకి మార్చాలి. టైప్ 4 వచ్చేసి దశాంశ మానంలో ఉన్న దానిని భిన్నం రూపంలో మార్చాలి, అంటే 0.0 సంథింగ్ దాంట్లో ఉన్న దానిని భిన్నాల రూపంలోకి మార్చాలి. ఇవన్నీ ఎవరైనా చేయగలుగుతారు, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా చేయగలుగుతారు. స్పాట్లో తొందరగా చేయాలి. అలా చేయాలంటే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఒక భిన్నాన్ని ఇచ్చి మీకు దాన్ని దశాంశ మానంలో మార్చమంటే సపోజ్కి 2/3 ఇస్తే కొట్టేసుకుంటా 3 6 18 0.6 ఇలా వేసుకుంటా పోతే మీకు కాలం గడిచిపోతుంది. అసలు అది చూడగానే మీరు పెట్టేటట్టు ఉండాలి. అలా ఉండాలి అంటే మీరు ఈ టైప్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. చేసిందే రిపీట్ చేసుకుంటూ ఉండాలి. సో టైప్ 5 వచ్చేసి అతి చిన్న భిన్నముగా మార్చుట. సపోజ్కి పెద్ద భిన్నం ఇస్తాడు ఒకటి, దాన్ని చిన్న భిన్నంగా మార్చాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా పెద్ద అంటే 5-6 సంఖ్యల నెంబర్ ఇస్తాడు పైన, కింద కూడా లవంలో 5-6 అంకెల నెంబర్ ఇస్తాడు, కింద కూడా 5-6 అంకెల ఒక నెంబర్ ఇస్తాడు. దాన్ని అతి చిన్న భిన్నంగా మార్చమంటాడు. టైప్ 6 వచ్చి భిన్నాలు మరియు దాని విలోమాలపై ప్రశ్నలు. విలోమాలు అంటే A/B ఇచ్చేసి దాన్ని B/A రూపంలోకి మార్చి దానిపైన క్వశ్చన్స్ అడుగుతాడు. 4th చాప్టర్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. దీంట్లో టైప్ 1 వచ్చేసి ఎల్సిఎంని కనుగొనుట,
టైప్ 2 వచ్చేసి కొన్ని ఇతర సంఖ్యలతో భాగించినప్పుడు ఏర్పడే అతి పెద్ద 5 అంకెల సంఖ్యను కనుగొనుట. టైప్ 3 వచ్చేసి హెచ్సిఎఫ్ని కనుగొనుట. టైప్ 4 వచ్చేసి సమాన శేషాలను ఇచ్చే అటువంటి పెద్ద సంఖ్యలను కనుగొనుట. టైప్ 5 వచ్చేసి భిన్నముల యొక్క హెచ్సిఎఫ్ కనుగొనుట. టైప్ 6 వచ్చేసి ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ మధ్య సంబంధము. అంటే మనకి ఎల్సిఎంకి హెచ్సిఎంకి ఒక సంబంధం ఉంది, ఒక ఫార్ములా ఉంటుంది, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 సంఖ్యల లబ్ధం అని చెప్పేసి. అటువంటి సమస్యలపై క్వశ్చన్స్. టైప్ 7 వచ్చేసి ఒకే సంఖ్యల ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ ను కనుగొంటా. ఒక సంఖ్య ఇస్తాడు, కొన్ని సంఖ్యలు ఇస్తాడు, వాటి యొక్క ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ కనుగొనమంటాడు. టైప్ 8 వచ్చేసి ఒక స్థలంలో టైల్స్ ను పరచడానికి అయ్యే ఖర్చు లాంటి ప్రశ్నలు. మీకు గుర్తుందో లేదో, మీకు ఇది మనం క్షేత్రమితి అనుకుంటాం, కానీ ఎల్సిఎఫ్ హెచ్సిఎఫ్ లాంటి సంబంధించిన క్వశ్చన్స్ ఇది. కొన్ని మీకు బుక్ లో మీకు చూసుకున్నట్లయితే అర్థమవుతుంది దీనికి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది. టైప్ 9 వచ్చేసి 3 గంటలు మళ్ళీ ఒకేసారి ఎప్పుడు మోగుతాయి ఇలాంటి క్వశ్చన్స్. అంటే సపోజ్కి 1 గంట 6 నిమిషాలలో, 2వ గంట 18 నిమిషాల్లో, 3వ గంట 26 నిమిషాల్లో మోగినట్లయితే ఈ 3 గంటలు మళ్ళీ ఒకేసారి ఏ సమయంలో మోగుతాయి అంటాడు. దాని కాసాగు గాసాబాలు మనం కనుగొనడం అనేది మనం గతంలో కొన్ని క్వశ్చన్స్ చూసే ఉంటాం. సో అటువంటి క్వశ్చన్స్ అనేది కూడా రైల్వేలో ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. వీటి కూడా మీరు క్లుప్తంగా చదువుకోవాల్సి ఉంటుంది. ఇక 5th చాప్టర్ వచ్చేసి సూక్ష్మీకరణలు. దీంట్లో మీకు అంతా ఈజీగానే ఉంటాయి మీకు, కాకపోతే సింప్లిఫికేషన్స్ ఎక్కువగా ఉంటాయి, ఫాస్ట్గా చేయాలి, క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా చేయాలి. దశాంశ మానంలో ఉన్న సంఖ్యల సూక్ష్మీకరణలు. టైప్ 2 వచ్చేసి బోర్డ్ మార్క్స్ కి సంబంధించిన ప్రశ్నలు. టైప్ 3 వచ్చేసి ఎక్స్ విలువను కనుగొనే ప్రశ్నలు. అంటే అంత సింప్లిఫికేషన్ లో ఒక ఎక్స్ వాల్యూ ఇస్తాడు, ఆ ఎక్స్ వాల్యూని కనుగొనాలి. టైప్ 4 వచ్చేసి ఫార్ములాలకు సంబంధించిన ప్రశ్నలు. ఫార్ములాలకు సంబంధించిన ప్రశ్నలు అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, లేకపోతే ఏ మైనస్ బి హోల్ క్యూబ్, లేకపోతే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, లేకపోతే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇటువంటి ఫార్ములాకి సంబంధించి సింప్లిఫికేషన్స్ ఉంటాయి. అంటే అది సింప్లిఫికేషన్ రూపంలో చేయకుండా డైరెక్ట్ ఫార్ములా రూపంలో మార్చుకుంటే తొందరగా సింప్లిఫై అయిపోతుంది. అటువంటి క్వశ్చన్స్ ఇవి. టైప్ 6 వచ్చేసి కరణులు, ఘాతాంకాలు, వర్గమూలాలను కనుగొనుట, దశాంశ మానంలో ఉన్న సంఖ్యల యొక్క వర్గమూలాలను కనుగొనుట. టైప్ 3 వచ్చేసి వర్గమూలాలపైన సూక్ష్మీకరణలు. టైప్ 4 వచ్చేసి వర్గమూలాలలో ఎక్స్ విలువ కనుగొనుట. ఇక నిష్పత్తి అనుపాతంలో 2 సంఖ్యల నిష్పత్తి ఇచ్చినప్పుడు వాటిలో చిన్న సంఖ్యను పెద్ద సంఖ్యను కనుగొనుట. టైప్ 2 వచ్చేసి పాఠశాలలోని బాలబాలికల సంఖ్యలపైన నిష్పత్తులు. టైప్ 3 వచ్చేసి A:B, B:C, C:A ఇచ్చినప్పుడు A:B:C కనుగొనుట. టైప్ 4 వచ్చేసి సగటు నిష్పత్తులపైన ప్రశ్నలు. టైప్ 5 వచ్చేసి వయస్సుల మధ్య నిష్పత్తులపైన ప్రశ్నలు. టైప్ 6 వచ్చేసి డబ్బు వాటా యొక్క నిష్పత్తులపైన ప్రశ్నలు. టైప్ 7 వచ్చేసి నాణ్యములపైన ప్రశ్నలు. టైప్ 8 వచ్చేసి నెలవారీ ఆదాయాలు, నెలవారీ ఖర్చుల నిష్పత్తులపైన ప్రశ్నలు. టైప్ 9 వచ్చేసి వేగం యొక్క నిష్పత్తులు పైన ప్రశ్నలు. ఇక 8వ చాప్టర్ శాతాలు, పట్టణ జనాభా యొక్క శాతముల పైన ప్రశ్నలు, పాఠశాలలో విద్యార్థుల శాతముల పైన ప్రశ్నలు. టైప్ 3 వచ్చేసి ఆదాయం యొక్క శాతముల పైన ప్రశ్నలు. టైప్ 4 వచ్చేసి ఎక్స్ విలువను కనుగొనుట పైన ప్రశ్నలు. టైప్ 5 వచ్చేసి ఒక వస్తువు యొక్క ధర శాతముల పైన ప్రశ్నలు. టైప్ 6 వచ్చేసి ఆదాయాలు, ఖర్చుల శాతముల పైన ప్రశ్నలు. టైప్ 7 వచ్చేసి మిశ్రమాల శాతముల పైన ప్రశ్నలు. టైప్ 8 వచ్చేసి మార్కుల యొక్క శాతముల పైన ప్రశ్నలు. టైప్ 9 వచ్చేసి దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు పెరిగినట్లయితే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యంలోని పెరుగుదల లేదా తగ్గుదల శాతంలోని ప్రశ్నలు. ఇక 9వ చాప్టర్ భాగస్వామ్యం, 10వ చాప్టర్ సరాసరి. సరాసరిలో టైప్ 1 వచ్చేసి సగటు పైన సాధారణ ప్రశ్నలు. టైప్ 2 వచ్చేసి వరుస సహజ సంఖ్యల సగటు పైన ప్రశ్నలు. టైప్ 3 వచ్చేసి మొదటి ఏ సంఖ్యల సగటు ఇచ్చి మొదటి బి సంఖ్యల సగటు కూడా ఇచ్చి మొత్తం సంఖ్యల సగటు కనుగొనుట. టైప్ 4 వచ్చేసి ఎన్ సంఖ్యల సగటు ఇచ్చినప్పుడు మొదటి సంఖ్యను లేదా చివరి సంఖ్యను లేదా మధ్య సంఖ్యను కనుగొనుట. టైప్ 5 వచ్చేసి మార్కుల యొక్క సంఖ్యను కనుగొనుట. టైప్ 6 వచ్చేసి కొన్ని సంఖ్యల సగటు ఇచ్చినప్పుడు దానిలో ఒక సంఖ్యను మినహాయించినప్పుడు వచ్చే సగటు కనుగొనుట. టైప్ 7 వచ్చేసి క్రికెట్ ప్లేయర్ల ఇండింగ్స్ యొక్క సగటు కనుగొనుట. టైప్ 8 వచ్చేసి కుటుంబంలో కుటుంబ సభ్యుల వయసు యొక్క సగటు కనుగొనుట. టైప్ 9 వచ్చేసి ఆదాయాల సగటు కనుగొనుట. ఇక నెక్స్ట్ క్షేత్రమితి మీకు తెలిసిందే. దీంట్లో మొత్తం 9 మోడల్స్ ఉన్నాయి, 9 టైప్స్ ఉన్నాయి. త్రిభుజాలపైన, సమాంతర చతుర్భుజాలపైన, వృత్తాలపైన, అర్ధవృత్తాలపైన, దీర్ఘచతురస్రం పైన, ఘనము, దీర్ఘఘనము, స్తూపాలు, గోళాలు, అర్ధగోళాలు, ఘన పరిమాణాలపైన ప్రశ్నలు. ఇక 12వ చాప్టర్ పని కాలం. దీంట్లో మొత్తం 8 టైప్స్ ఉన్నాయి. A, B మరియు B, C కలిసి పని చేసినప్పుడు విడివిడిగా వారు చేసే పని కనుగొనుట. టైప్ 2 వచ్చేసి A యొక్క పని దినములు మరియు B యొక్క పని దినములు ఇచ్చినప్పుడు ఇద్దరు కలిసి పని చేసే దినములు కనుగొనుట. టైప్ 3 వచ్చేసి రోజుకు మరియు గంటలకు సంబంధించిన ప్రశ్నలు. టైప్ 4 వచ్చేసి ఒకరు కొంత పనిని చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే మిగిలిన పనిని మరొకరు ఎన్ని గంటల్లో చేయగలరు, ఎన్ని రోజుల్లో చేయగలరు అనే ప్రశ్నలు. టైప్ 5 వచ్చేసి పని మరియు వేతనాలకు సంబంధించిన ప్రశ్నలు. టైప్ 6 వచ్చేసి కలిసి పని చేయడం మరియు విడివిడిగా పని చేయడానికి సంబంధించిన ప్రశ్నలు. టైప్ 7 వచ్చేసి ఎఫిషియన్సీకి సంబంధించిన ప్రశ్నలు, అంటే సామర్థ్యానికి సంబంధించిన ప్రశ్నలు. టైప్ 8 వచ్చేసి పురుషులు, మహిళలు, బాలురికి సంబంధించిన ప్రశ్నలు. 13 పైపులు తొట్టెలు, 14 కాలం దూరం, 15 పడవలు, ప్రవాహాలు.
కాలం దూరంలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. అందుకని వీటిని మీకు మోడల్ వైస్‌గా విడగొట్టలేదు. నెక్స్ట్ ఎడిషన్‌లో అవి కూడా మోడల్ వైస్‌గా చేసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో కలిపిచ్చేసాము. కలిపిచ్చిన చాలా సూపర్‌గా ఉంటుంది. కాలం దూరం అనేది మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్లస్ అదే విధంగా మోడల్స్ కూడా మీకు దాంట్లో ఇంక్లూడ్ చేయబడ్డాయి. 15థ్ చాప్టర్ వచ్చేసి పడవలు ప్రవాహాలు. దాంట్లో మొత్తం 5 మోడల్స్ ఉన్నాయి. టైప్ 1 వచ్చేసి పడవ యొక్క వేగం కనుగొనే ప్రశ్నలు. టైప్ 2 వచ్చేసి సగటు వేగం కనుగొనే ప్రశ్నలు. టైప్ 3 వచ్చేసి ప్రవాహ వేగం కనుగొనే ప్రశ్నలు. టైప్ 4 వచ్చేసి ప్రవాహ దిశ మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ యొక్క వేగం కనుగొనే ప్రశ్నలు. టైప్ 5 వచ్చేసి ప్రవాహం మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో వెళ్ళడానికి పట్టే సమయం పైన ప్రశ్నలు. ఇక 16వది సరళ వడ్డీ. మీరు ఈ బుక్స్ అనేది మీకు ఏఎన్ఆర్ పబ్లికేషన్కి సంబంధించిన అర్థమెటిక్ కావచ్చు, లేకపోతే సైన్స్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఏ బుక్స్ అయినా సరే మీరు డైరెక్ట్ మా దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు అమెజాన్లో అయినా తీసుకోవచ్చు. అమెజాన్లో తీసుకునే లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడ్డాయి. మా దగ్గర నుంచి తీసుకునే ప్రాసెస్ అనేది మీకు వీడియో చివరిలో చూపించబడుతుంది. అది కూడా మీరు ఫాలో అయ్యి తీసుకోవచ్చు. మీకు ఏ ఆప్షన్ బాగుంటే అలాగైనా తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్ మా దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, లేకపోతే అమెజాన్ నుంచి అయినా తీసుకోవచ్చు. 16వది సరళ వడ్డీ చాప్టర్. దీంట్లో మొత్తం 9 టైప్స్ ఉన్నాయి. సాధారణ వడ్డీ కనుగొనే ప్రశ్నలు, అసలు కనుగొనే ప్రశ్నలు, నెలలలో అసలును కనుగొనే ప్రశ్నలు, మొత్తం డబ్బును కనుగొనే ప్రశ్నలు, కాలం కనుగొనే ప్రశ్నలు, రెండు కాలాలలో 2 రకాల వడ్డీలకు సంబంధించిన ప్రశ్నలు. అంటే ఒక మొత్తం ఉంటుంది. ఆ మొత్తాన్ని 2 భాగాలుగా విడగొట్టి దానికి 2 కాలాల పాటు ఒకే వడ్డీకి ఇస్తాడు. దానికి సంబంధించిన ప్రశ్నలు. టైప్ 7 వచ్చేసి వడ్డీ యొక్క నిష్పత్తి కనుగొనే ప్రశ్నలు. టైప్ 8 వచ్చేసి అసలును భాగాలుగా పెట్టుబడులు పెట్టే ప్రశ్నలు. టైప్ 9 వచ్చేసి లాభ శాతం మరియు నష్ట శాతం కనుగొనే ప్రశ్నలు. ఇక 17 చక్రవడ్డీ పైన కూడా మొత్తం సేమ్ ఇవే సాధారణ వడ్డీ పైన ఉండే టైప్సే ఉంటాయి. కాకపోతే టైప్ 9ది వాయిదాలపై ప్రశ్నలు కూడా మీకు యాడ్ అవుతుంది. ఇక 18వది లాభ నష్టాలు, లాభ శాతం కనుగొనే ప్రశ్నలు, కొన్న ధర కనుగొనే ప్రశ్నలు, అమ్మకపు ధరను కనుగొనే ప్రశ్నలు, లాభము లేదా నష్టాన్ని కనుగొనే ప్రశ్నలు, అమ్మకపు ధరల నిష్పత్తిని కనుగొనే ప్రశ్నలు, నష్ట శాతం కనుగొనే ప్రశ్నలు, లాభము లేదా నష్ట శాతాన్ని కనుగొనే ప్రశ్నలు. ఇక 19వది బీజగణితం చాలా ఇంపార్టెంట్. అంకశ్రేణిలోని పదాల మొత్తం లేదా అంకశ్రేణిలోని ఒక సంఖ్యను కనుగొనడం, బీజగణితంలో హెచ్సిఎఫ్ కనుగొనటం, 2 సమీకరణాలు ఇచ్చినప్పుడు కే విలువను కనుగొనడం, అదేవిధంగా ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఒక వాల్యూ ఇచ్చినప్పుడు x⁴ ప్లస్ 1/x⁴ యొక్క వాల్యూను కనుగొనటం, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఒక సమీకరణం యొక్క కారణాంకాలు కనుగొనే ప్రశ్నలు, ఎక్స్ విలువను కనుగొనుట, a + b + c ఈజ్ ఈక్వల్ టు 0కి సంబంధించిన ప్రశ్నలు. రేఖాగణితంలో కోణాల నిష్పత్తి ఇచ్చినప్పుడు కోణాలను కనుగొనుట, చతుర్భుజాలపైన ప్రశ్నలు, చతురస్రం, దీర్ఘచతురస్రం, రాంబస్, సమాంతర చతుర్భుజం, ట్రెపీజియం, వృత్తాలు, వృత్త స్పర్శరేఖలు, బహుభుజులు, పూరక కోణాలు, సంపూరక కోణాలపైన ప్రశ్నలు. 21వ చాప్టర్ త్రికోణమితి ఫార్ములాలపైన ప్రశ్నలు. ఇక టైప్ 2 వచ్చేసి సైన్ పవర్ 4a లేకపోతే కాస్ పవర్ 4a లేకపోతే టాన్ పవర్ 4a లేకపోతే టాన్ క్యూబ్ ఇటువంటి వాటిపైన ప్రశ్నలు. ఇక టైప్ 3 వచ్చేసి కాస్ -780 డిగ్రీస్ విలువ ఎంత అని చెప్పేసి ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి అవి. టైప్ 4 వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తున్న సైన్ 120 డిగ్రీస్, సైన్ 240 డిగ్రీస్, సైన్ 270 డిగ్రీస్ లేకపోతే కాస్ 120 డిగ్రీస్, కాస్ 240, కాస్ 270 డిగ్రీస్ వీటి విలువను కనుగొనే ప్రశ్నలు. టైప్ 5 వచ్చేసి ఒక త్రిభుజం లంబకోణ త్రిభుజం యొక్క భుజాలను కనుగొనే ప్రశ్నలు ఉంటాయి. కాట్ x = 5/2 అయితే సైన్ x మైనస్ సెక్ x ఎంత అని చెప్పేసి ఇట్లాంటి క్వశ్చన్స్. ఎత్తులపైన ప్రశ్నలు. టైప్ 6 వచ్చేసి ఇక టైప్ 7 వచ్చేసి కోణాలకు సంబంధించిన ప్రశ్నలు. 22వది సంఖ్యాశాస్త్రం. దీంట్లో సగటులపైన ప్రశ్నలు, మధ్యఘాతము, బహుళకము, ప్రామాణిక విచలనము, వ్యాప్తి, వైవిధ్య గుణకము ఇటువంటి వాటిపైన ప్రశ్నలు. 28వది కోఆర్డినేట్ జామెట్రీ. దీంట్లో మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. కాకపోతే 3 టైప్స్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మొత్తంగా ఒక 10 రకాలు అవుతాయి మీకు. మీరు ఒకసారి మొత్తం బుక్లో చూసుకోవచ్చు. 2 బిందువుల గుండా వెళ్లే రేఖ మరొక రేఖను ఏ నిష్పత్తిలో విభజిస్తుందనే ప్రశ్నలు, 3 బిందువులు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యాన్ని కనుగొనే ప్రశ్నలు, వాలును కనుగొనే ప్రశ్నలు, మళ్ళీ ఈ 3 టైప్లోనే మధ్య బిందువును కనుగొనే ప్రశ్నలు, ఇలా ఇంకా చాలా మోడల్స్ అనేది ఉంటాయి. 24 దత్తాంశ పర్యాప్తత, 25 క్యాలెండర్స్, గడియారాలు. అన్ని చాప్టర్స్ అనేది ఇంక్లూడ్ చేయబడ్డాయి. మీకు ఇంకా కొంత డెప్త్ అవసరము అనుకుంటే గనక మీరు ఫస్ట్ ఈ టైప్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత, సపోజ్కి చాప్టర్ చూపిస్తాను మీకు. ఇలా ఉంటుంది. స్టార్టింగ్లో కొద్దిగా కాన్సెప్ట్ ఉంటుంది. ఆ తర్వాత టైప్ 1, ఇప్పుడు సపోజ్కి టైప్ 1 ఉంటుంది. దాని కింద ఒక 5-6 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత టైప్ 2, టైప్ 3 ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ ఈ టైప్స్ అన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి. చూడండి ఇక్కడ మీకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, జేఈ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఏఎల్పి, టెక్నీషియన్ ప్రీవియస్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇచ్చాను. దీంట్లో వచ్చిన ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు 100% సబ్జెక్ట్ అనేది ఫినిష్ అయిపోతుంది. అన్ని మోడల్స్ అనేది మీకు కవర్ అవుతాయి. ఆర్ఆర్బికి సంబంధించి మనము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి కొన్ని బుక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
గతంలో ఒక వీడియో చేశాను. ఒకసారి స్టూడెంట్స్ అందరూ అడుగుతున్నారు, బుక్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూపించండి, ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. అందుకని ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో, ఆర్ఆర్‌బీకి ప్రిపేర్ అయ్యే ప్రతి వ్యక్తి చేతిలో ఉండాల్సిన బుక్స్ ఇవి మనయి. ఎందుకంటే ఇది నా బుక్స్ అని నేను చెప్పట్లేదు. మొట్టమొదటిసారిగా అసలుకి ఒక మ్యాథమెటిక్స్ అంటే ఆర్ఆర్‌బీకి ఏ విధంగా ఇస్తాడో, అసలుకి మనకి ఎటువంటి క్వెషన్స్ వస్తాయో, ఎటువంటి మోడల్స్ వస్తాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూపొందించిన మ్యాథమెటిక్స్ బుక్ ఇది. మీకు డిస్‌ప్లే పైన కనిపిస్తుంది. దీంట్లో 146 టైప్స్ ఉన్నాయి. అంటే మోడల్స్ ఉన్నాయి. మొత్తం కలిపి ఒక్కొక్క చాప్టర్‌కి కొన్ని మోడల్స్ చొప్పున ఆ విధంగా 146 మోడల్స్ ఉన్నాయి. 1404 క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. సో, ఇది మొత్తం మనకి రైల్వేకి సంబంధించినయి. రైల్వేలో వచ్చే ప్రతి మోడల్ అనేది కవర్ చేయడం జరిగింది. ఇది నేను చెప్పట్లేదు. మీకు ఈ వీడియో మొత్తం చూడండి ఒకసారి క్లియర్‌గా. నేను అన్ని టైప్స్ చూపిస్తాను. ఎటువంటి క్వెషన్స్ వచ్చాయి, నిజమో కాదో మీకే అర్థమవుతుంది. ఇది అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం బుక్ ఇది. అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్ బుక్ ఉంటుంది. దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం టోటల్ కవర్ చేయడం జరిగింది. ప్రతి ఏఎల్‌పి, ఎన్‌టీపీసీ, గ్రూప్ డి, జేఈఈ, ఆర్‌పీఎఫ్ టెక్నీషియన్‌కి ఉపయోగపడుతుంది. ఇది ఇంగ్లీష్ మీడియం బుక్. అర్థమెటిక్ మ్యాథ్స్ సేమ్ ఉంటుంది. 146 మోడల్స్, అదేవిధంగా 1404 క్వెషన్ అండ్ ఆన్సర్స్ చాప్టర్ వైజ్ ఉంటాయి. అండ్ ఇది జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం బుక్. అతి త్వరలోనే మనకి రీజనింగ్, అదేవిధంగా ఏఎల్‌పికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అది కూడా బుక్స్ అనేది రిలీజ్ కాబోతున్నాయి. ఒకసారి ఈ బుక్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, దీంట్లో ఇండెక్స్ ఎలా ఉంటుంది, అసలు మ్యాటర్ ఏంటి అనేది నేనేదో మిమ్మల్ని బ్లైండ్‌గా తీసుకోమంటలేదు. ఒకసారి ఎలా ఉంటుందో మనం క్లియర్‌గా చూద్దాం. ఒకసారి చూడండి. ఇది ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్‌కి సంబంధించిన ఇండెక్స్ పేపర్ ఇది. నేను వీడియో కూడా చూపిస్తాను రియల్‌గా బుక్ ఎలా ఉంటుందో. ఒకసారి మొత్తం పూర్తిగా వీడియో చూడండి. మళ్ళీ మీరు కమెంట్ సెక్షన్‌లో అడుగుతారు, ఇండెక్స్ చూపియండి, ఎన్ని పేజెస్ ఉన్నాయి, లేకపోతే ఎలా తీసుకోవాలని మొత్తం మీరు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. నెంబర్ సిస్టమ్ అని ఇచ్చాను. దీంట్లో 12 మోడల్స్ ఉన్నాయి చూడండి. ప్రాబ్లమ్స్ ఆన్ నార్మల్ నెంబర్స్, అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఆన్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, అదేవిధంగా ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ పైన. టైప్ 3 వచ్చేసి ఫైండింగ్ ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ని కనుక్కోవడం పైన. ఫోర్త్ నెంబర్ వచ్చేసి సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అడిషన్, డివిజన్ పైన. టైప్ 5 వచ్చేసి ఫైండింగ్ ద లార్జెస్ట్. ఈ విధంగా ప్రతి ఒక్క టైప్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. డెసిమల్ ఫ్రాక్షన్స్లో 11 మోడల్స్ ఉన్నాయి. ఎల్సిఎఫ్, హెచ్సిఎఫ్లో మనకి 12 మోడల్స్ ఉన్నాయి. సింప్లిఫికేషన్లో 6 మోడల్స్, కరణలు, ఘాతాంకాల్లో 5 మోడల్స్, రేషియో ప్రపోర్షన్లో 10 మోడల్స్, పర్సంటేజ్లో 10 మోడల్స్, యావరేజ్లో 10 మోడల్స్, మెన్సురేషన్లో 12 మోడల్స్, టైమ్ అండ్ వర్క్లో 10 మోడల్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో 5, సింపుల్ ఇంట్రెస్ట్లో 10, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 10, ప్రాఫిట్ అండ్ లాస్లో 8, ఆల్జిబ్రాలో 11, జామెట్రీలో 12, ట్రిగనోమెట్రీలో 7. మీరు పాస్ చేసి చూసుకోవచ్చు ఏ టైప్స్ ఏమేమి ఉన్నాయి అనేది. మొత్తం చదివి వినిపించాలంటే మొత్తం వీడియో పెద్దగా అవుతుంది. ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సపోజ్కి మనకి ఇంగ్లీష్ మీడియంలో కావచ్చు, తెలుగు మీడియంలో కావచ్చు, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది నెంబర్ 1 ఇప్పటి నుంచే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి. కానీ అది ఇప్పుడు ఆర్ఆర్బీకి స్పెషల్గా పనికొస్తుందా అనేది మీరే ఆలోచించుకోవాలి. ఈ బుక్ అనేది ఆర్ఆర్బీకి స్పెషల్గా తయారు చేయడం జరిగింది. దాంట్లో స్టాటిస్టిక్స్ అనేది ఉండదు. ఇది స్టాటిస్టిక్స్ దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది, ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ కూడా మనకి వేరే బుక్స్లలో దొరకవు. మనం స్పెషల్గా కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఆర్ఆర్బీకి స్పెషల్గా ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి, ఫైండ్ ద కోఆర్డినేట్స్, బిందువులు కనుక్కోమని ఇస్తాడు, బిందువుల మధ్య దూరం కనుక్కోమని క్వశ్చన్స్ ఇస్తాడు. ఇవన్నీ మోడల్స్ కవర్ చేయడం జరిగింది. ఆ విధంగా మనకి ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇండెక్స్. నెక్స్ట్ ఇది తెలుగు, మ్యాథమెటిక్స్ తెలుగు. సంఖ్యా వ్యవస్థ నుంచి ఎన్ని ఉన్నాయి, భాజనీయ సూత్రాలు, భిన్నాలు, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, కాసగాసాగా, సూక్ష్మీకరణలు, కరణులు, నిష్పత్తి అనుపాతం, శాతాలు, భాగస్వామ్యం, సరాసరి, క్షేత్రమితి, పనికాలం. సపోజ్కి పనికాలం చూడండి, ఏ కామా బి మరియు బి కామా బి సి ఇద్దరు కలిసి చేసే పని విడివిడిగా ఇచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి చేసే పని కనుగొనుట. ఇటువంటి క్వశ్చన్స్ మనకి డైరెక్ట్ రైల్వేలో వస్తాయి. అదేవిధంగా ఏ యొక్క పని దినములు మరియు బి యొక్క పని దినములు ఇచ్చినప్పుడు ఇద్దరు కలిసి పనిచేసే పని దినంలో కనుగొనుట. టైప్ 3 రోజులు మరియు గంటలకు సంబంధించింది. కొన్ని హవర్స్‌కి, అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ రోజులకు సంబంధించిందే ఉండదు. కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హవర్స్‌కి సంబంధించింది, గంటలకు సంబంధించి కూడా ఉంటుంది. ఆ విధంగా చూడండి. టైప్ 7 సామర్థ్యానికి సంబంధించింది. టైప్ 8 పురుషులు, మహిళలు, బాలురికి సంబంధించిన ప్రశ్నలు. అంటే 3 పురుషులు, 2 మహిళలు, ఒక బాలుడు ఇన్ని రోజుల్లో పని చేస్తే 10 మంది పురుషులు, 20 మంది మహిళలు, 4 బాలురు ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారు, ఇటువంటి క్వశ్చన్స్ ఇవి. ఆ విధంగా మనకి అన్ని టైప్స్ అనేది కవర్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ సైన్స్. భౌతిక శాస్త్రం నుంచి ప్రతి ఒక్క ప్రమాణాలు, కొలతల్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, యాంత్రిక శాస్త్రంలో ఏ టాపిక్స్ ఉంటాయి, గురుత్వాకర్షణ నుంచి ఏ టాపిక్స్ ఉన్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బుక్ తయారు చేస్తున్నప్పుడు నాకే ఒక ఐడియా వచ్చింది. నాకు సైన్స్ మీద చాలా పట్టుంది,
కానీ బుక్ తయారు చేస్తున్నప్పుడు ఆర్ఆర్బి వాడు ఏ టాపిక్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు, ఎక్కువ ఏ టాపిక్ పై నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది నాకు ఈజీగా అర్థమైపోయింది. సో అంత అంత మీకు ఈ బుక్ అనేది బాగా యూజ్ అవుతుంది, జనరల్ సైన్స్ అనేది. మొత్తం లాస్ట్ 10 years ప్రతి ఒక్క బిట్ అనేది కవర్ చేయడం జరిగింది. టోటల్ బిట్ బ్యాంక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో. ఇక్కడ చూపించిన ప్రతి ఒక్క టాపిక్ పైన ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని టాపిక్ లో అయితే ఒకే ఒక క్వశ్చన్ ఉంది. ఆ ఒక్క క్వశ్చన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ టాపిక్ అలా మెన్షన్ చేస్తే మీకు అది మరీ అంత ఇంపార్టెంట్ కాదు ఆ టాపిక్ అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ టాపిక్ కూడా మీరు చదవాలనుకుంటే ఆ క్వశ్చన్ ఏదైతే వచ్చిందో ఆ సబ్ టాపిక్ నుంచి చదువుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో మీకు ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ విధంగా పీడిఎఫ్ ఓపెన్ అవుతుందో నేను చూపిస్తున్నాను. అది కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు ఈ బుక్స్ తీసుకోవాలి అనుకుంటే అర్థమెటిక్ బుక్ వచ్చేసి మీకు 545 రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం. సైన్స్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. అర్థమెటిక్ ఇంగ్లీష్ మీడియం కూడా 545 ఉంటుంది. సైన్స్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఎటువంటి డెలివరీ ఛార్జెస్ ఉండవు. కేజీకి డిటీడీసీలో 100 రూపీస్ తీసుకుంటారు. కాకపోతే మీకు డెలివరీ ఛార్జ్ లేకుండానే డైరెక్ట్ మీ ఇంటికే పంపించడం జరుగుతుంది. మీరు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా మీకు అక్కడికి సర్వీస్ అనేది ఉంటుంది. ఒకవేళ డిటీడీసీలో లేకపోతే కనుక మీకు పోస్టల్ నుంచి డైరెక్ట్ రిజిస్టర్ పోస్ట్ అనేది మేము చేస్తాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్కి మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. రెండు కూడా సేమ్ నెంబర్సే. మీరు విడివిడిగా పే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు 2 బుక్స్ తీసుకుంటుంటే 2 బుక్స్ యొక్క టోటల్ అమౌంట్ మీరు ఒకేసారి పే చేసేయచ్చు. లేకపోతే మీరు 3 బుక్స్ 4 బుక్స్ తీసుకున్నట్లయితే 4 బుక్స్ యొక్క టోటల్ పేమెంట్ ఒకేసారి పే చేయొచ్చు. లేకపోతే ఒక బుక్ కావాలనుకుంటే ఒక్క బుక్ యొక్క పేమెంట్ కూడా ఒకేసారి పే చేయొచ్చు. చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్నాను చూడండి, పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి. కింద వాట్సాప్ నెంబర్ ఉంది, సేమ్ నెంబర్ ఇది కూడా. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏమేమి పంపిస్తే మీకు బుక్స్ అనేది వితిన్ 4 to 5 డేస్లో వచ్చేస్తాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపాలి ఫస్ట్. ఆ తర్వాత బుక్స్ యొక్క పేరు, మీరు ఏ బుక్స్ తీసుకుంటున్నారు, మ్యాథమెటిక్స్ బుక్కా లేకపోతే సైన్స్ బుక్కా అది మెన్షన్ చేయాలి. ఆ తర్వాత బుక్ యొక్క మీడియం, అది తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా. ఆ తర్వాత కింద అడ్రస్ మెన్షన్ చేయాలి. అడ్రస్లో మీ నేము, అవసరమైతే మీ నాన్నగారి పేరు కూడా మెన్షన్ చేయొచ్చు. ఆ తర్వాత హౌస్ నెంబరు, తర్వాత విలేజ్, మండలు, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మాత్రం మ్యాండిటరీ. పిన్ కోడ్ జాగ్రత్తగా మీరు చూసుకొని పంపించండి. పిన్ కోడ్ ద్వారానే డైరెక్ట్ మీ ఇంటికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్, మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినట్లయితే డైరెక్ట్ బుక్స్ అనేది మీ ఇంటికే రావడం జరుగుతుంది. ఇంకా దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు కింద కమెంట్ సెక్షన్లో అడగవచ్చు. నేను అందరికీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మనకి వితిన్ ఒక 10 to 15 డేస్లోనే మనకి ఏఎల్పికి అసలు అద్భుతమైన మెటీరియల్ ఒకటి వస్తుంది, సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి. అదేవిధంగా రీజనింగ్ కూడా ఒక బుక్ అనేది రెడీ అవుతుంది. ఇవన్నీ మీకు 100% యూజ్ అవుతాయి. ఈసారి సికింద్రాబాద్ జోన్లో ఉన్న పోస్టులన్నీ మన తెలుగువారే సాధించుకోవాలి అనే ఉద్దేశంతో తెలుగువారికి, అదేవిధంగా 2 రాష్ట్రాల వారికి ఉపయోగపడే విధంగా మనము ఈ మెటీరియల్ అనేది రెడీ చేయడం జరిగింది. ఆల్ ద బెస్ట్. జై హింద్.